మంత్కి సంబంధించి రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఏంటో చూద్దామండి. ఈ 2 డేస్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో మన వీడియోలోకి వెళ్తే, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? మరొకసారి, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అనేది ఏ దేశం అభివృద్ధి చేసింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ నుంచి చూసినట్లయితే, భారతదేశం ఇటీవల అమెరికాకి జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని, అంటే ఏటీజీఎం అంటామండి ఇంగ్లీష్లో. ఏటీజీఎం ఫుల్ ఫామ్ ఏంటి అంటే జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అని అర్థం అనమాట. సో దేశంలోనే సహా ఉత్పత్తి చేయాలి అనేటువంటి అభ్యంతరం లేక పంపిందట దీనికి భారతదేశం అనేది అమెరికాకి. సో జావెలిన్ అనేది పోర్టబుల్ అనమాట. జావెలిన్ అంటే మానవ పోర్టబుల్ అమెరికన్ నిర్మిత యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఇది. దీనిని యుఎస్ రక్షణ సంస్థలు మరియు రేడియాన్ మరియు లాక్హీడ్ మార్టిన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ బిట్ ఏంటి అంటే, గ్రామీణ డిజిటల్ గవర్నెన్స్ కోసం వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ WSIS వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025కి ఈ ఛాంపియన్ అవార్డును ఏ మొబైల్ అప్లికేషన్ అయితే గెలుచుకుంది అని చెప్పి ఇచ్చారు. సో మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గ్రామీణ డిజిటల్ గవర్నెన్స్ కోసం వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ, దాన్ని ఇంగ్లీష్లో WSIS అని అంటారండి. సో ప్రైజెస్కి సంబంధించి 2025కి ఏ మొబైల్ అప్లికేషన్ అయితే అవార్డు గెలుచుకుంది అని చెప్పి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి మేరీ పంచాయతీ అనమాట. మేరీ పంచాయతీ మొబైల్ అప్లికేషన్ అనేది 2025లో అయితే ఈ గ్రామీణ డిజిటల్ గవర్నెన్స్ కోసం అయితే వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీలో గెలుచుకుంది అనమాట. సో దీనికి సంబంధించి మేరీ పంచాయతీ మొబైల్ యాప్ని ఇటీవల ప్రతిష్టాత్మకమైనటువంటి వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025కి అవార్డు అయితే గెలుచుకుంది. స్విట్జర్లాండ్లో జెనీవాలో జరిగినటువంటి WSIS+20 హై లెవెల్ ఈవెంట్లో సాంస్కృతిక వైవిధ్యము మరియు భాషా వైవిధ్యము అలాగే మరియు స్థానిక కంటెంట్ విభాగంలో అయితే ఈ అవార్డుని అయితే ప్రదానం చేశారు. క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన మచిలీపట్నం నగరం ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఇచ్చారు. సో మచిలీపట్నం నగరం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చింది అంటే, మంగినపూడి వద్ద కొత్త గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు పనులు దాదాపు 48% అయితే పూర్తయినందున మచిలీపట్నం పునర్జీవనాన్ని చూస్తుంది అని చెప్పడానికి ఈ మచిలీపట్నం గురించి అయితే చెప్పడం జరిగింది. సో మచిలీపట్నాన్ని మచిలీపట్నం అనే పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఒక తీర ప్రాంత నగరం అనమాట. భారతదేశంలో ఆగ్నేయ కోరమండల్ తీరంలో అయితే ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో అత్యంత తేలికైన యాక్టివ్ వీల్ చైర్ అయిన YD1, ఇది గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వీల్ చైర్ అయిన YD1 అనేది ఏ సంస్థ ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి మద్రాస్ అనే సంస్థ ప్రారంభించింది. ఏంటది? యాక్టివ్ YD1 అని, యాక్టివ్ వీల్ చైర్ YD1. దీని గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇటీవల భారతదేశంలో అత్యంత తేలికైన యాక్టివ్ వీల్ చైర్ అయిన YD1 ప్రారంభించింది. దీని గురించి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ప్రెసిషన్ బిల్డ్ మోనో ట్యూబ్ రిజిడ్ ఫ్రేమ్ వీల్ చైర్ అనమాట ఇది. దీనిని ఐఐటి మద్రాసులోని TTK సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ మరియు థ్రైవ్ మొబిలిటీ స్టార్టప్ అనేవి అభివృద్ధి చేశాయి. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్ అండి, ఇటీవల వార్తల్లో కనిపించిన పావన నది అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఇచ్చారు. సో పావన నది అనేది మనకి మహారాష్ట్రలో అయితే ఉంది. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పావన నది అనేది మహారాష్ట్రలో పశ్చిమ భాగంలో అయితే ఉందండి. ఇది పూణే నగరం గుండా ప్రవహిస్తుంది మరియు పూణే మరియు చించియాడ్ ప్రాంతాన్ని అయితే విభజిస్తుంది. నది దక్షిణంగా, దక్షిణంగా అంటే లోనావాలాకి దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల నుంచి అయితే ఉద్భవించింది. సో ఏదేమైనా మహారాష్ట్రలో పావన నది అయితే ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఎక్కడన్నా చిన్న వర్డ్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, గ్యాప్ ఇచ్చినట్లు అనిపిస్తే కనుక సారీ అండి. ఈ వీడియోలో సో కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకని చెప్పి ఇబ్బంది అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి.